UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ లేదు, నేను ఐఎమ్ డిక్టేటింగ్ ది ఆర్డర్ అని చెప్పి డిక్టేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా విషయాలు చెప్పిండ్రు. యాక్చువల్గా ఈ పిఎంఎల్ఏ యాక్ట్లో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ 45 ఉన్నది. మహిళా సోదరిమణులకి, స్త్రీలకి సిఆర్పిసిలో ఉంది. కొన్ని నేరాలు ఆరోపించబడితే వాళ్ళకు చట్టబద్ధంగా బెయిల్ హక్కు ఉంటుంది. ఏది 18, 16 సంవత్సరాలు, కొన్ని కేసులో 16, కొన్ని కేసులో 15, 18 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్నటువంటి మగవాళ్ళు కానీ, ఆడపిల్లలు కానీ, మరియు స్త్రీలు, ఏ వయసులో ఉన్న స్త్రీలకు కూడా చట్టబద్ధంగా వాళ్ళకు హక్కు ఉంటుంది, బెయిల్ హక్కు ఉంటుంది. సిఆర్పిసిలో ఉంది. అదే ప్రొవిజన్ పిఎంఎల్ఏ ఈ స్పెషల్ యాక్ట్లో కూడా పెట్టిండ్రు. అది దురదృష్టవశాత్తు ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి ఈవిడ ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా ఉన్నది, ఇది వర్తిస్తుందా? ఇది వేరే స్త్రీలకు, స్త్రీలు 2 రకాలు ఉంటారా? స్త్రీలు ఒకటే రకం ఉంటారా? పేద స్త్రీ అయినా, ధనవంతురాలైనా, చదువుకున్న స్త్రీ అయినా, చదువుకున్న స్త్రీ అయినా, స్త్రీల సమస్యలు అందరూ ఒకటే తీరుంటాయి. సృష్టిలో స్త్రీ పురుషుడు ఇద్దరినే క్రియేట్ చేసిండ్రు, వచ్చిండ్రు. స్త్రీకి కొన్ని హక్కులు కల్పించింది, చట్టాలు హక్కులు కల్పించింది. ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇలా తీవ్రంగా తప్పుపట్టింది సుప్రీంకోర్టు. నేను లైవ్లో చూసిన ఇలా సుప్రీంకోర్టు అవన్నీ కూడా చాలా తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు వ్యాఖ్యానాన్ని, కవిత గారి పైన చేసినటువంటి వ్యాఖ్యానం పైన. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా ఆలస్యం అయినప్పటికీ కూడా ఇలా మరి కవిత గారికి బెయిల్ ఇవ్వడాన్ని మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మళ్ళీ నిజంగా చాలా అనారోగ్యానికి గురైంది. నేను చూసినాను కలిసినప్పుడు. అతి త్వరలో ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం లోపల ఆరోగ్యాన్ని మరి కోలుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇదే సందర్భంలో ఈ విధంగా వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ఈ బండి సంజయ్ ఆయన ఏంది, ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి, గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి. ఒక మంత్రిగా ఉన్న హోదాలున్న వ్యక్తి ఏమంటాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది, కాంగ్రెస్ వకీళ్ళు ఆర్గ్యూ చేసిండ్రు, బెయిల్ ఇప్పించిండ్రు మాట్లాడాడు. ఆయనకు అనాలోచితమైన చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుచుకున్నాను. అనకూడదు, నేను ఇంతవరకు అనలేదు. ఆయనకు తెలుసా, ముకుల్ రోహిత్ అనేటువంటి సీనియర్ అడ్వకేట్. ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు. వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకి ఆర్గ్యూ చేస్తారు. ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్. మరి ఎంగేజ్ చేశారు, ఆయన వచ్చి వాదించాడు. అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాను బండి సంజయ్కి. నీకు తెలుసా, ఈ ముకుల్ రోహిత్ మీ మోడీ గారికి 5 సంవత్సరాలు పార్లమెంట్లో, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్గా పనిచేసాడు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఎవరిచ్చిండ్రు అది? నీ పార్టీ, నీ ప్రభుత్వం. అంటే నేను ముకుల్ రోహిత్ గారు మీ పార్టీ వ్యక్తిగా నేను భావించడం లేదు. ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్. నువ్వు ఏం మాట్లాడతావు? తెలివితో ఒక మాటలు. ఇలా తెలుగు ప్రజలు అందరూ కూడా సిగ్గుపడాలి. ఇలాంటి ఒక కేంద్ర మంత్రి, నీ అదృష్టం ఉన్నది అక్కడ దాకా ఎదిగినవు. ఆ హోదాను కాపాడు బండి సంజయ్. ముకుల్ రోహిత్ తెలుసా నీకు? ఆయన అటార్నీ జనరల్గా పనిచేసిండు. ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమించిండు. సుప్రీంకోర్టులో 5 ఏళ్ళు పనిచేసిండు. ఆయనను బట్టి కాంగ్రెస్ రోడ్ అంటివి. అసలు నీ పార్టీ సంగతి ఏంది?
ఇవాళ ఈ కేసు విషయం చెప్పదలుచుకున్నాం, రాజకీయాలు మాట్లాడదలుచుకున్నాం. ఎందుకు కవిత 5 నెలలు జైల్లో ఉండవలసి వచ్చింది? మేము గిట్ట గులాబీ జెండా గిట్ట ఈ కాంగ్రెస్లో కూడా చెప్పదలుచుకున్నా నేను. మేము గిట్ట కొంతవరకు సకంబైన అయ్యా బాంచను అని అంటే ఎప్పుడో బయటకు వచ్చు కవిత. కానీ గట్టిగా నిలబడ్డాం, తల వంచలేదు, గట్టిగా నిలబడ్డాం. కాబట్టి చట్ట ప్రకారంగానే కొట్లాడదాం కేసుల. ఇప్పుడు కూడా నేను తల వంచలేదు బిడ్డ అని చెప్పడం కాబట్టి ఇలా ఉన్నారు. ఇంకా నువ్వు నీ పార్టీ బండి సంజయ్ ఇలా ఎంతమందికి సిబిఐ దాడులు ఈడీ దాడులు వేసి కేసులు కూడా పెట్టలేదు. ఇలా మన వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి టీవీలలో కూడా చాలా సోషల్ మీడియాలో కూడా తిరిగింది, మీకు అందరికీ తెలుసు. స్త్రీలను చెరిచి స్త్రీలను లొంగ తీసుకొని ఈయన మమ్మలను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఒక బీజేపీ ఎంపీ బ్రిజేష్ భూషణ్ అంటే ఒక కేసు కూడా పెట్టలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, మమ్మల్ని అవమానపరిచిండు, అగౌరవపరిచిండు, మానసికంగా శారీరకంగా హింసించిండని చెప్పి ఒలింపిక్ మెడల్స్ వచ్చినటువంటి క్రీడాకారులపై దరఖాస్తు పెడితే కేసు పెట్టని దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మీది బండి సంజయ్. హేమంత్ కుమార్ బిస్వాస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే సిబిఐ దాడి చేస్తావు, నీ పార్టీలో జైన్ అయితే తెల్లారే ముఖ్యమంత్రి పదవి ఇస్తావు. తెలుగుదేశం ఎంపీలు 2 రాజ్యసభ ఎంపీలు లొంగ తీసుకుంటావు, హైదరాబాద్లో దాడులు జరుగుతాయి, తెల్లారి బీజేపీ కండవ కప్పుకుంటారు, నీకు రాజ్యసభలో మద్దతు కావాలని చెప్పి నీ పార్టీలో జాయిన్ చేసుకుంటావు, వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు పెట్టవు. ఇట్లా 100 కేసులున్నాయి. మహారాష్ట్రలో నారాయణరావు నారనే ఆయన మీద మొత్తం దాడులు జరుగుతాయి, కేసులు పెట్టవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది ఫోటోలు ఉన్నాయి. ఈడీ దాడులు, సిబిఐ దాడులు, తెల్లారి నీ పార్టీలో జాయిన్ అయితే బీజేపీ కండవ కప్పుకుంటే కేసులు మాఫీ. ఆ ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంటాయి, ఛార్జ్షీట్లు ఫైల్ కావు. ఇక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయి 493 మంది సాక్షుల్ని విచారించి 5000 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసి జైల్లో పెడతావు. ఏం హక్కు ఉన్నది? ఇలా సుప్రీంకోర్టు అదే వ్యాఖ్యానించింది. ఎందుకు జైల్లో పెట్టాలి? నీకు ఇంకేమున్నది చేసేది? నీకు ఇన్వెస్టిగేషన్ ఇంకేమున్నది చెప్పు అంటే నీళ్లు దాగి నీళ్ళు నమిలి ఆయన అడిషనల్ సాలిసిటర్ జనరల్ నేను ఇన్స్ట్రక్షన్ తీసుకుంటా అంటే సుప్రీంకోర్టు జడ్జిలు తీవ్రంగా మందలించి ఇవాళ తీర్పు చెప్పారు. బెయిల్ శాంక్షన్ చేశారు. కాబట్టి ఈ కేసు ముఖ్యంగా కవిత గారి మీద పెట్టినటువంటి ఈ కేసు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ఇది ఒక ఉద్యమ పార్టీని, ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీని, రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి కుట్రగా ఇలా ప్రజలు భావిస్తున్నారు. అతి త్వరలో దీనికి సరైనటువంటి రీతిలో ప్రజల తీర్పు ఉంటుంది. జై తెలంగాణ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.